పట్నంలోని దరూరి క్యాంప్ కోదండరామాలయంలో భారత సైనికులకు మద్దతుగా భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని మరియు దేశ ప్రజలందరూ వారికి అండగా ఉంటారని భారత రక్షణ దళాలు చేపడుతున్న చర్యలకు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేపట్టిన వారితో ఏమీ కాదని ఆర్థికంగా కూడా నష్టపోయారని విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కలకుంట విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రక్షణ సాయుధ బలగాలకు భగవంతుని ఆశీస్సులు ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, పహల్గామ్ లో ఉగ్రదాడులకు పాల్పడిన సంఘటనలో వారి కళ్ల ముందే 28 మంది చనిపోవడంతో భారత రక్షణ దళాలు ఆపరేషన్ సింధు చేపట్టి విజయవంతం చేస్తారని అన్నారు. ఇంకను పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేస్తున్న భారత రక్షణ దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారని, వారికి మనోధైర్యం ఆత్మస్థైర్యం నింపాలని ప్రజలందరూ భగవంతుని ప్రార్థించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. सर्वेषां भक्तजनानां क्षेमास्थैर्या धैर्या वीर्या विजया भयायुरारोग्यैश्वर्याब्दं सकलाभीष्ट फलसिद्ध्यर्थं सिद्धिदमनोसिद्ध्यर्थं सकला अभीष्टफलसिद्ध्यर्थं श्रीरामचन्द्रस्वामिने नमः. रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पदे नमः. रामचन्द्रस्वामिने नमः. ध्यायामि आवाहयामि अन्ततान्मोपयामि आत्मोपयामि नानाविधप्रवणपक्षे भरतखण्डे प्रबोधन निधन प्रवत्त पुण्य भूमौ नित्य स्त्री शिशु हत्यादि दुष्कर्म निवारणार्थम् अस्मिन् देशे श्री जन सौमङ्गल्यादि उद्यक्तम् अस्मिन् देशे जनानां कुल प्रांत भाषादि वर्गानां अभेदार्थं मैत्री भाव सिद्ध्यर्थं अस्मिन् देशे रक्षण सैन्यानां धी भुज बल आयुर्वृद्ध्यर्थं सकल उपद्रव निवारणार्थं शत्रुदेश दुष्टपालक वश संभवित दुष्ट भावना निर्मूलनार्थं सनातन धर्माभि उद्यक्तं सकल देश उपद्रव निवारणार्थं शुभेच्छार्थं रामचन्द्रावेशे रघुनाथाय नाथाय सीताय नमस्कार. रामाय रामभद्राय रामचन्द्रावेशे रघुनाथाय नाथाय सीताय पते नमः. ओं केशवाय नमः. ओं नारायणाय नमः. ओं माधवाय नमः. ओं गोविन्दाय नमः. ओं विष्णवे नमः. ओं मधुसूदनाय नमः. ओं त्रिविक्रमाय नमः. ओं वामनाय नमः. ओं दामोदराय नमः. ओं शङ्करधनाय नमः. ओं वासुदेवाय नमः. ओं प्रद्युम्नाय नमः. अभ्यकन्या वैष्णवक्षरे दिव्यमङ्गलविग्रहाय श्री रामचन्द्रस्वामिने नमः. सह कुटुम्बानां सर्वेषां జైత్యాల్ జిల్లా పార్టీ అధ్యక్షులు కలకుంట్ల విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా కూడా మరి కోదండరాముని భారత సైన్యానికి మరింత శక్తిని, బలాన్ని ఆ భగవంతుడు ప్రార్థించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళు అక్కడ పోరాడుతూ ఉంటేనే మనం కంటిన్యూ నిద్రపోతూ ఉన్నాం ఈరోజు. కాబట్టి మనం చేయాల్సిన పని ఆ భగవంతుని ప్రార్థించడం. మనం అందరం కూడా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఐక్యతగా ఉండి మన భారతదేశానికి కష్టం వచ్చినప్పుడు మనం ఒకటిగా ఉండాలని చెప్పేసి వాళ్ళందరం కూడా ఆ రాముని ప్రార్థించడం జరిగింది. మరి పెద్దలు చెప్పినట్టుగానే ఆనాడు సీతమ్మ కన్నీటికి లంక దహనమైంది, రావణాసురుడు సంహారం జరిగింది. అదేవిధంగా ద్రౌపది కన్నీటితోటి మరి కురుక్షేత్ర యుద్ధమే జరిగింది. ఇవాళ ఒక సామాన్య భారతీయ మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఇవాళ భారతదేశం యుద్ధం స్టార్ట్ చేసింది. దీనికి మహిళలం, అదేవిధంగా జైత్యాల జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము పార్టీలకు అతీతంగా కూడా మా భారత సైన్యానికి మరింత బలాన్ని, శక్తిని, అన్ని రకాల ధైర్యాన్ని, స్ఫూర్తిని భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము మొన్న చనిపోయినటువంటి మురళీ నాయక్ గారికి కూడా మా పార్టీ పక్షాన, అందరి పక్షాన కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు
జగిత్యాల దరూర్ క్యాంపులో ఉన్న కోదండరామాలయంలో భారతదేశంలో జరుగుతున్న పాకిస్తాన్ భారతదేశ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకున్న భగవంతుని ప్రార్థిస్తానికి వచ్చిన ఇక్కడికి అందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మా సైన్యానికి మంచి శక్తినిచ్చి దేశ గౌరవాన్ని కాపాడే విధంగా ఇప్పటికే 100% మనమే ముందంజలున్నాం. పాకిస్తాన్ వట్టి కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. అయినా కానీ వాళ్ళు కవ్వింపు చర్యలు చేసుకుంటా అంటే వాడు అప్లపాలైపోయిన కనుక ఏదో డైవర్ట్ చేయడానికి కోసం అక్కడున్న పాకిస్తాన్ ఉన్న ప్రజలను డైవర్ట్ చేయడానికి కోసం చేస్తున్న ఈ సాహసం వాళ్ళకి 4-5 రోజుల్లో పడిన వాళ్ళు కథ ముగిసిపోతుంది. ఇక మా వాళ్ళకు ధైర్యం ఇచ్చి మా సైనికులు కాపాడాలని చెప్పి నిన్ననే ఇక్కడ ఆంధ్ర నుంచి ఒక సైనికుడు మన చనిపోవడం జరిగింది కనుక అటువంటిది జరగకుండా ఆ భగవంతుని ఆశీస్సులతోని ఎవరైతే మీరు హనుమంతునిగా ఆనాడు ధైర్యం ఇచ్చి నచ్చిందా లంక మీద యుద్ధం చేయించారో ఇప్పుడు మా సైనికులకు కూడా ఆ విధంగా ధైర్యం ఇచ్చి నచ్చిన మన దేశాన్ని కాపాడాలని చెప్పి మేము భగవంతుని కోరుకోవడానికి ఈ రామాయణంలో పూజలు జరపడం జరిగింది. తప్పగా భారతదేశ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇలా పార్టీలకు అతీతంగా కులాలు మతాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధాన్ని సపోర్ట్ చేసి ఇలా దేశాన్ని కాపాడుకున్న దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఆనాడు బోర్డు మెంబర్గా తిరుమల దేవస్థానం బోర్డు మెంబర్గా కేసీఆర్ గారు దాన్ని నిర్వహిస్తే ఆనాడున్న బోర్డులో ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బుతోని ఈ భజనా మందిరాలు ఇచ్చారు. భజనా మందిరాలు దాదాపు మన జిల్లాలో 130-150 భజనా మందిరాలు అటు ధర్మపురి కానీ ఇటు జగిత్యాలు కానీ ఇటు కొరట్ల కానీ అదేవిధంగా కొడిబ్యాలు కూడా అన్నీ కలిపి 150 మందిరాలకు మనం 130-150 మందిరాలకు డబ్బులు తెచ్చడం జరిగింది. అవన్నీ కూడా కొన్ని పూర్తయ్యే దశలున్నాయి, కొన్ని ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాని దానికి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ పెట్టి ఆపేసినట్టుంది. వీటి కోసం కూడా ఇప్పుడు డబ్బులు కూడా 5 కోట్ల చిల్లర ట్రాన్స్ఫర్ కూడా చేయించాం. 5,32,00,000 రూపాయలు మన ఎండోమెంట్గా దానికోసం అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చేయించడం జరిగింది. అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు పూర్తి స్థాయిలో కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడేదో వాళ్ళు ఎంక్వైరీ పెట్టేసి ఇక్కడ ప్రభుత్వాలు మారాయి కనుక ఓ ప్రభుత్వం మారితే ఒక ప్రభుత్వం ఎంక్వైరీలతో టైం పాస్ చేసుకుంటా బట్టిగా ఈ భజనా మందిరాలు కూడా వేస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఆ భగవంతుని కోరుకుంటున్నాం. భజనా మందిరాలన్నీ పూర్తి అయ్యే వరకు ఆ ప్రభుత్వాన్ని బుద్ధి కల్పించి ఇలా చేయడం తప్పక ఈ భజనా మందిరాలు పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అన్నీ కూడా ఈ దశలో కొన్ని దశలు ఉన్నాయి, కొన్ని ఇప్పుడు ఫౌండేషన్ దశలు ఉన్నాయి, అన్నీ కూడా పూర్తి కావాలని చెప్పి కోరుకుంటున్నాం.